ఫెంగల్ తుపాను ప్రభావంతో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు, కోవూరు, అల్లూరు, వాకాడు, కోట, ముత్తుకూరు మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో బీచ్ల వద్దకు ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంపై మా ప్రతినిధి అమర్నాథ్ మరిన్ని వివరాలు అందిస్తారు. పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచినే నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తీర ప్రాంతంలోని గ్రామాలను కూడా ప్రజలను కూడా అందరినీ అప్రమత్తం చేశారు. అంతేకాకుండా కూడా తీరంలో సముద్రం కూడా పుట్టు కసర మీద ఉంది. దాదాపు 3 నుంచి 4 మీటర్ల మేర సముద్రం కూడా ముందుకు చొచ్చుకొచ్చని చెప్పి కూడా మత్స్యకారులు చెబుతున్నారు. తీర ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకోసం అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పి కూడా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. తుఫానుకు సంబంధించి ఆయన వివిధ శాఖల అధికారులతో కూడా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకోసం సిద్ధంగా ఉండాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు కూడా వాహనాలు సిద్ధం చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. తుఫాను వల్ల ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే తెలియజేసేందుకోసం కావలి, గూడూరు, ఆత్మకూరు, నెల్లూరు ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా కలెక్టరేట్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలించినట్టయితే సూళ్లూరుపేట, తడ, దొరవారి సత్రం, చిట్టమూరు, చిల్లకూరు, వాకాడు, కోట, వెంకటాచలం, మనుబోలు, నెల్లూరు, కోవూరు తదితర ప్రాంతాల్లో వర్షం జోరు అధికంగా ఉంది. ఈ వర్షం మరింత అధికమయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెబుతున్నారు. అంటే వర్షంతో పాటు కూడా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చెట్ల వద్దకు కానీ పాడుబడిన భవనాల వద్దకు కానీ వెళ్లవద్దని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రజలకు సూచిస్తున్నారు. అంతేకాకుండా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ వర్షాలకు మనం గమనించినట్లయితే నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులకు కూడా నీరు చేరుతోంది. దీనివల్ల రాకపోకలు సాగించేందుకు కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మరో 24 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇప్పటికే ఈ తుఫాను పుదుచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉండడంతో దీని ప్రభావం నెల్లూరు జిల్లా మీద అధికంగా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఈ వర్షాలు భారీ ఒకసారి కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, కొన్ని చోట్ల 10 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షం కూడా కురుస్తుందని చెప్పి కూడా చెబుతున్నారు. దాంతో అన్ని ప్రాంతాల అధికారులను కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. మరో 24 గంటల పాటు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.